నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం లేవీకాండం 19వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. ఈ అధ్యాయంలో దేవుడు తన ప్రజలను పరిశుద్ధంగా జీవించండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయం నమ్మకంలో, మాటలలో, నిజాయితీలో, సమాజ సంబంధాల్లో దేవుడి స్వభావాన్ని ప్రతిఫలించేలా జీవించాలని సూచిస్తుంది. ఈ వచనం ముఖ్యంగా సత్యవంతమైన మాటలు మరియు దేవుని పేరును గౌరవించే విధానంపై ప్రత్యేకంగా తెలియజేస్తుంది. నిర్గమాకాండం 20వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీ దేవుని పేరును వ్యర్థముగా ఉపయోగించవద్దు. ఇది 10వ ఆజ్ఞగా దేవుడిచ్చిన ఆజ్ఞలలో చెప్పబడింది. ఈ వచనం ఆధారంగానే లేవీకాండం 19వ అధ్యాయం 12వ వచనం తిరిగి చెప్పబడింది. దేవుడు పవిత్రుడు, ఆయన నామం పవిత్రం. మనుషులు దాన్ని అతి పరిశుద్ధంగా ఎంచాలి. ఆయన నామాన్ని మనస్ఫూర్తిగా, యథార్థ హృదయంతో, ప్రేమపూర్వకంగా మాత్రమే ఉచ్చరించాలి. ఈ ఆజ్ఞను ఉల్లంఘిస్తే వచ్చే శిక్ష బహు కఠినం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33-37 వచనాలలో ఉన్నట్లుగా నిజం చెప్తున్నామనుకుని ఎదుటి వ్యక్తిని నమ్మించేందుకు మనకు మనం ప్రమాణాలు చేస్తూ ఉంటాం. యాకోబు పత్రిక 5:12లో ఉన్నట్లు మనం మన మాటకు కట్టుబడే వాళ్ళమై ఉండాలని, మనం మాట్లాడే దానంతటిలో, మాట ఇచ్చే దానంతటిలో 100% నిజాయితీగా ఉండాలి. యేసు ప్రభు శిష్యులంగా మనం మనసులో కాదు అనుకుని బయటికి అవునని కానీ, మనసులో అవును అనుకుని బయటికి కాదని కానీ ఎప్పుడూ చెప్పకూడదు. అబద్ధాలు, మోసం దేవునికి అసహ్యం. అలాంటి వారికి దేవుని రాజ్యంలో స్థానం లేదు. కనుక విశ్వాసులంగా మనం అబద్ధాలు, దూషణలు, దేవుని నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఆమేన్.